బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాల పంచాయతీలో మాట వినట్లేదని కుటుంబంపై కుల బహిష్కరణ వేటు వేశారు. కుల పెద్దల మాట వినలేదని సోమయ్య కుటుంబాన్ని బహిష్కరించారు. సోమయ్య తల్లి చనిపోతే కులస్తులను రాకుండా కుల పెద్దలు అడ్డుకున్నారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. కుల సంఘం పెద్దలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాల పంచాయతీలో మాట వినట్లేదని ఓ కుటుంబంపై కుల బహిష్కరణ వేశారు కుల పెద్దలు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ప్రస్తుతం టెక్నాలజీ యుగం నడుస్తున్నా కూడా గ్రామాల లోపల కుల బహిష్కరణ అనేటువంటి ఆరాధ్యం అయితే కొనసాగుతూనే ఉంది. అయితే గత నెల రోజుల క్రితము సోమయ్యకు సంబంధించినటువంటి పాలి వాళ్ళకి సంబంధించిన కుటుంబ తగాద విషయం లోపల రజక సంఘం పెద్దలంతా కూడా పంచాయతీ కూర్చున్నారు. ఆ పంచాయతీ లోపల వాళ్ళు చేసిన తీర్మానానికి కట్టుబడి ఉండట్లేదనే కోపంతోనే ఆయనకు సంబంధించిన తల్లి 4 రోజుల క్రితం మృతి చెందగా ఆమెకు సంబంధించిన అంత్యక్రియలకు అదేవిధంగా 3 రోజులు 5 రోజుల కర్మకాండాలు నిర్వహించడానికి కూడా కుల సంఘం నుంచి ఎవరు వెళ్ళొద్దంటూ కూడా హుకుం జారీ చేశారు. దాంతో పాటుగా గ్రామస్తులు వెళ్లాలన్నా కూడా తాము రజక కులం నుండి సోమయ్య కుటుంబాన్ని వెలివేశాము, ఎవరు వెళ్ళినా కూడా బాగుండదంటూ కూడా బెదిరింపులకు గురి చేయడంతోనే ఆయన 4 రోజుల క్రితం ఆయన పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతము ఆ కుల సంఘం సంబంధించినటువంటి పెద్దలు 6గురిపై కూడా ఆయన ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక తన తల్లి చనిపోయి బాధలో ఉన్నటువంటి వ్యక్తిని కుల బహిష్కరణ చేయడము, తనకు సంబంధించిన కుటుంబం దగ్గరికి ఎవరు వెళ్ళొద్దంటూ హుకుం జారీ చేయడం అనే దానిపై కూడా పూర్తిగా గ్రామస్తులు అయితే ఫైర్ అవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం థ్యాంక్ యూ వేణు.